హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా మీ అందరూ తెలుసు హోండా వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది, లాంచ్ చేశారు. కానీ అప్పుడైతే వాళ్ళు ప్రైజెస్ చెప్పలేదు. సో జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి కానీ చెప్తా అన్నారు. సో ఇది జనవరి ఎండింగ్ కాబట్టి ప్రైజెస్ అయితే వచ్చాయి. సో ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం ప్రైజెస్ చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైజెస్ కంటే చాలా ఎక్కువైతే వచ్చాయన్నమాట. ఎందుకంటే వీళ్ళు స్వాపబుల్ బ్యాటరీస్ ఇస్తున్నారు, మనకి ఛార్జర్ ఇవ్వట్లేదు అని చాలా ఉన్నాయి. అవన్నీ కన్సిడర్ చేసుకొని ప్రైస్ కూడా చాలా ఎక్కువైతే పెట్టారు. ఆ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఇంకా తక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేసే కానీ రాలేదు. అదేవిధంగా బేస్ మోడల్ కూడా చాలా ఎక్కువైతే పెట్టారు. కాంపిటీషన్ ఉండాలంటే మాత్రం ఈ ప్రైజెస్ అసలు ఎక్కడ పనికిరావు. ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కాంపిటీషన్లో ఉండాలంటే మాత్రం ఈ ప్రైజెస్తో అస్సలు కష్టం ఫ్రెండ్స్ సర్వే అవ్వడం. సో ఇదే కనుక కంటిన్యూ అయితే హోండా వాళ్ళు తన ఎలక్ట్రిక్ సెగ్మెంట్ని ఖచ్చితంగా మూసుకోవాల్సి వస్తుంది ఓపెన్ చేయకముందే. సో అది చూసుకోవాలి. మేబీ హీరో వీధాలక్క ఏమైనా స్ట్రాటజీ ప్లే చేసి ఫస్ట్లో ఎక్కువ పెట్టి మళ్ళీ తగ్గిస్తారో తెలియదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన ప్రైజెస్ మాత్రం చాలా డిసప్పాయింటెడ్ అయినా. ప్రైజెస్ చెప్పే ముందర స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చెప్తాను, ఎందుకంటే స్టార్టింగ్లో చేసిన వీడియోలో కొన్ని స్పెసిఫికేషన్స్ రాలేదు క్లారిటీగా. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఫాస్ట్గా బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళి లాస్ట్లో ప్రైజెస్ చెప్తాను, కాంపిటీషన్ ఏది ఉందో చెప్తాను. హోండా వాళ్ళు టోటల్గా యాక్టివా వర్షన్ రిలేటెడ్గా 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఫస్ట్ వచ్చేసి హోండా యాక్టివా QC1, ఇంకోటి వచ్చేసి యాక్టివా ఈ యాక్టివా ఈలోనే 2 మరి సబ్ మోడల్స్ 2 ఉంటాయి. అవి కూడా చెప్తాను ఏంటి అనేసి. సో టోటల్గా 3 అనుకోండి ఇప్పుడు. అండ్ ఇప్పుడు డీటెయిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే 2 మోడల్స్ కూడా సేమ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఉంటాయి. ఓన్లీ DRL అని మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకసారి స్పెసిఫికేషన్స్ చెక్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే యాక్టివా QC1 యొక్క సీట్ లెంత్ వచ్చేసి 704 mm 704 మిల్లీమీటర్లు. అదేవిధంగా యాక్టివా ఈ యొక్క సీట్ లెంత్ వచ్చేసి 675 mm 675 మిల్లీమీటర్లు అనమాట. ఇది కొంచెం డిఫరెన్స్ సీట్ లెంత్లో. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ అయితే బెటర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బ్రాండెడ్ కంపెనీ కాబట్టి విత్ చీప్ క్వాలిటీ ఎవరైనా అనుకుంటున్నాను. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే యాక్టివా QC1లో వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది, 1.5 kWh బ్యాటరీ. అదేవిధంగా యాక్టివా ఈలో వచ్చేసి సో 2 రిమూవబుల్ బ్యాటరీస్ వస్తాయి. స్వాపబుల్ బ్యాటరీస్ అని అనొచ్చు, రిమూవబుల్ బ్యాటరీస్ కూడా చెప్పొచ్చు. 1.5 kWh 2 ఇస్తారనమాట. టోటల్ బ్యాటరీ వచ్చేసి దీంట్లో 3 kWh బ్యాటరీ, స్వాపబుల్ బ్యాటరీస్. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన కెమిస్ట్రీ వచ్చేసి BP కెమిస్ట్రీ అంటారు, BP సెల్స్ అంటారు, బ్లాక్ ఫాస్ఫరస్ అనేది. సో ఇది కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్తున్నారు. సో ఫ్యూచర్లో దాని గురించి నీట్గా స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే యూస్ఫుల్గా కాదనేసి. ఛార్జర్ వచ్చేసి యాక్టివా QC1లో 330 వాట్ ఛార్జర్ ఇచ్చారు. 0 to 80% 4 hours 30 minutesలో ఛార్జ్ అవుతుందంట. అదేవిధంగా 0 to 100 వచ్చేసి 6 hours 50 minutesలో అవుతుందని చెప్తున్నారు. సో ఛార్జింగ్ రేటింగ్ కూడా ఇంత తక్కువ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రైస్ అయితే మరి వర్షం అనిపించింది నాకైతే. సో కాంపిటీషన్లో అసలు కష్టం ఈ బండ్లు అయితే. చూద్దాం నెక్స్ట్ వచ్చేసి. అండ్ యాక్టివా ఈ ఛార్జింగ్ విషయానికి వస్తే దీంట్లో ఛార్జర్ అనేది ఇవ్వరు, ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉండదు. ఎందుకు అంటే వీళ్ళు చెప్పాం కదా స్వాపబుల్ బ్యాటరీస్ ఇస్తున్నారు. వీళ్ళు హోండా స్వాపబుల్ స్టేషన్స్ సపరేట్గా ఇన్స్టాల్ చేస్తారంట. అక్కడికి వెళ్ళే మనం బ్యాటరీస్ మార్చుకోవాలి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఉంటాయి కొన్ని. సో మంత్కి ఇన్ని కిలోమీటర్స్ తిరిగితే ఇన్ని డబ్బులు అనేసి అట్లా ఏదో ప్లాన్స్ తీసుకొస్తారు. అది మనం రీఛార్జ్ చేసుకొని మనం బ్యాటరీస్ అయితే మార్చుకోవచ్చు. అక్కడికి వెళ్ళి జస్ట్ లైక్ మనం పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ అయితే ఎలా కొట్టుకుంటాము, అదేవిధంగా స్వాపబుల్ స్టేషన్స్కి వెళ్ళి బ్యాటరీస్ తీసి పెడతాము. ఇది ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు మనం పెట్టుకుంటాం. ఇది ప్రాసెస్. ఛార్జర్ అంటూ దీంట్లో ఏమి ఉండదు యాక్టివాకి సంబంధించిన 2 మోడల్స్లో, అది గుర్తుపెట్టుకోండి. మోటార్ విషయానికి వస్తే యాక్టివా QC1లో వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే ఇచ్చారు. పీక్ పవర్ 1.8 kW. చాలా అంటే చాలా దారుణం ఇది. చిన్న కంపెనీసే 2.5 ఇస్తున్నారు కిలోవాట్. నా ఒకినోవా ఐప్రైస్ ప్లస్కే 2.5 kW ఉంది పీక్ పవర్. కానీ ఈ హోండా యాక్టివా అయితే 1.8 ఇచ్చింది. ఎక్కడ పెట్టుకోవాలో ఎట్లా అర్థం కాకుండా. యాక్టివా ఈ మోటార్ విషయానికి వస్తే దీంట్లో PMSM మోటార్ అయితే వాడారు. పీక్ పవర్ వచ్చేసి 6 kW ఇచ్చారు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే QC1లో 50 km/h వెళ్తుంది. యాక్టివా ఈలో వచ్చేసి 80 km/h వెళ్తుంది. 0 to 40ని QC1 వచ్చేసి 9.4 secondsలో అయితే రీచ్ అవుతుంది. చాలా హై స్పీడ్ ఇది. అండ్ ఇక్కడ 0 to 40 వెళ్ళేది 0 to 60 అయితే ఇచ్చారు. 7.3 secondsలో అయితే రీచ్ అవుతుంది అంటున్నారు. గ్రేడబిలిటీ విషయానికి వస్తే QC1 వచ్చేసి 7 degrees, ఇక్కడ యాక్టివా ఈ వచ్చేసి 13 degrees. బూట్ స్పేస్ విషయానికి వస్తే QC1లో 26 liters ఇచ్చారు. అండ్ ఇక్కడ యాక్టివా ఈలో వచ్చేసి బూట్ స్పేస్ అంటూ ఏముండదు. సో ఎందుకంటే ఇందులో స్వాపబుల్ బ్యాటరీస్ ఇచ్చారు కాబట్టి మనకి బూట్ స్పేస్ రాలేదని చెప్తున్నారు వీళ్ళు. మోడ్స్ వచ్చేసి QC1లో ఎకాన్ స్టాండర్డ్, యాక్టివా ఈలో వచ్చేసి ఎకాన్ స్టాండర్డ్ స్పోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే QC1లో 169 mm, యాక్టివా ఈలో వచ్చేసి 171 mm. రెండింటికి రివర్స్ మోడ్ ఆప్షన్ ఇచ్చారు. డిస్ప్లే విషయానికి వస్తే QC1లో 5-inch LCD డిస్ప్లే ఇచ్చారు. దీంట్లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, స్పీడ్ ఉంటుంది. ఇంకా మేబీ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా ఇచ్చారో లేదో క్లారిటీగా తెలియదు. అదేవిధంగా యాక్టివా ఈ విషయానికి వస్తే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒక మోడల్కి వచ్చేసి 5-inch TFT డిస్ప్లే ఇచ్చారు, ఇంకో మోడల్కి వచ్చేసి 7-inch TFT డిస్ప్లే. సో ఇక్కడ ఏమవుతుంది అంటే
సో 7 ఇంచ్ డిస్ప్లే ఏదైతే ఉందో దానికి వచ్చేసి స్మార్ట్ ఫీచర్స్ అన్నీ వస్తాయి అనమాట. నావిగేషన్ కానీ, కాల్ అలర్ట్ కానీ, తర్వాత మేబీ డాక్యుమెంట్స్ కానీ అలా రిలేటెడ్ మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తుంది చూడండి. సో ఇది డిఫరెన్స్ అనమాట. ఈ స్మార్ట్ ఫీచర్స్ డిఫరెన్స్, డిస్ప్లే సైజ్ డిఫరెన్స్ వల్ల సో ఈ టాప్ మోడల్కి ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. ఆ ప్రైస్ కూడా చెప్తాను. యాక్టివా QC1లో ఫ్రంట్ వచ్చేసి 12 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారనమాట. అలాయ్ వీల్ ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి 10 ఇంచ్ స్టీల్ వీల్ ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. అదేవిధంగా యాక్టివా ఈ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ అలాయ్ వీల్స్, 12 ఇంచ్ వీల్స్ ఇవి. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి డిస్క్ బ్రేక్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. రియర్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఫ్రెండ్స్. వారంటీ విషయానికి వస్తే QC1కి బ్యాటరీ, వెహికల్ అండ్ ఛార్జర్ మీద కామన్గా 3 years లేదా 50,000 kilometers అయితే ఇచ్చారు. ఇక్కడ యాక్టివా ఈకి వచ్చేసి ఒకటే వెహికల్ మీద మాత్రమే వ్యారంటీ ఉంటుంది, 3 years లేదా 50,000 kilometers. మీరు అనుకోవచ్చు బ్యాటరీ మీద, ఛార్జర్ మీద దీనికి ఎందుకు లేదనేసి. సింపుల్ ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాం కదా, స్వాపబుల్ బ్యాటరీస్ కాబట్టి బ్యాటరీస్ మీద వ్యారంటీ అయితే ఏముండదు. అన్లిమిటెడ్ కిలోమీటర్స్ మీరు బ్యాటరీస్ మారుస్తుంటారు కాబట్టి సో ఏది మీరు వాడుతున్నా ట్రేస్ చేయలేరు కాబట్టి కష్టం అవుతుంది. అదేవిధంగా దీనికి ఛార్జర్ లేదు కాబట్టి ఛార్జర్ వ్యారంటీ ఇవ్వలేదు. షోరూమ్ అవైలబిలిటీ విషయానికి వస్తే QC1 అయితే మోస్ట్లీ అన్ని షోరూమ్స్లో ఇస్తారని చెప్తున్నారు. కానీ ఇక్కడ యాక్టివా ఈ విషయానికి వస్తే ప్రజెంట్ లిమిటెడ్ సిటీస్ మాత్రమే, బెంగళూరు, ఢిల్లీ అండ్ బాంబే అన్నారు. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళకి తక్కువ పెట్టినారంటే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసుకొని అప్పుడు ఇస్తారనమాట. మీకు ఛార్జింగ్ స్టేషన్స్ లేకుండా బండ్లు అమ్మినారనుకోండి, సో ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకుంటారు, అది ఇబ్బంది కదా. అందుకనేసి ఫస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఆ తర్వాత వీళ్ళు బండ్లు అమ్ముతారని డిసైడ్ అయినారు. అందుకని ఫస్ట్ ఓన్లీ 3 cities చెప్పినారు. ఫ్రెండ్స్, డీటెయిల్స్ మొత్తం చూశారు కదా, ఒకసారి డీటెయిల్స్ అన్ని ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్రైజెస్ చెప్తాను. ఫస్ట్ QC1 ప్రైస్ చెప్తాను. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 90,000 అంటే 90,000 ప్రైస్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర ₹1,00,000 నుంచి ₹1,05,000 దగ్గర పెరిగే ఛాన్స్ ఉంది. సో 330 watt ఛార్జరు, 1.5 kWh బ్యాటరీ, 50 టాప్ స్పీడు, 1.8 పీక్ పవరు. సో ఇంత పెద్ద ఫీచర్స్ పెట్టుకొని వాళ్ళు అంత అమౌంట్ పెట్టారంటే చాలా మొక్కాలనిపిస్తుంది నాకైతే. నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్లో ఇంకా బెటర్ అనిపించింది నాకు. మనకు 30,000 40,000 కొనే బండ్లే బెటర్ అనిపించింది నాకైతే. సో ఎలా సర్వే అవుతుందో అర్థం కాలేదు. మేబీ 90కి వేరే ప్రైస్ పెట్టిపోయి 90 పెట్టినారేమో అర్థం కాకుంటుంది. ఇది నాకు తెలిసి ఈ స్పెసిఫికేషన్స్ మహా అంటే ఒక 50,000 60,000 మించి ఎక్కువ పెట్టలేము ఫ్రెండ్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది QC1కి సంబంధించిన ప్రైస్. ఇప్పుడు యాక్టివ్ యొక్క ప్రైస్ చూద్దాం. దీంట్లో టోటల్గా 2 మోడల్స్ నేను చెప్పాను కదా, స్మార్ట్ ఫీచర్స్ ఉన్నది ఒకటి, లిమిటెడ్ స్మార్ట్ ఫీచర్స్ ఉన్నది ఒకటి. సో లిమిటెడ్ స్మార్ట్ ఫీచర్స్ అంటే చిన్న మోడల్ చెప్తాను ఫస్ట్. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,17,000, 1,17,000 రూపీస్. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర దగ్గర 1,30,000, 1,30,000 దాకా వెళ్తుంది. మ్యాక్సిమం ఒక 2,000 అటు ఇటు కావచ్చు, ఇంకా చెప్పలేము. సో ఇది మేబీ వీళ్ళు టెక్ ప్యాక్, ప్రో ప్యాక్ అట్లా సపరేట్ ఛార్జ్ చేయకపోతే ఓకే, మళ్ళీ అది కూడా ఎక్స్ట్రా అంటే ఇంకా ఎక్స్ట్రానే పడుతుంది. ఇప్పుడు ఈ ప్రైస్ అయితే కొంతవరకు జస్టిఫై అయింది, కానీ ఇది కూడా కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే మీరు ఛార్జర్ ఇస్తలేరు, ఛార్జర్ రేట్ దీనికి తగ్గొచ్చు కదా, అది లేదు. అదేవిధంగా మీరు బ్యాటరీస్ కూడా ఫిక్స్డ్ కాదు మాకు, మనం వెళ్ళేసి మళ్ళీ ఛార్జింగ్ స్టేషన్స్లో మార్చుకుంటాం. జస్ట్ లైక్ వీళ్ళు MG వింజర్లో తీసుకొచ్చారు కదా, MGకి సంబంధించి వింజర్ ఇవి బ్యాస్ అనే సిస్టమ్, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అనేసి. ఆ విధంగా బ్యాటరీతో ఒక ప్రైస్, బ్యాటరీ లేకుండా ఒక ప్రైస్ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది జరగలేదు. సో బ్యాటరీ ప్రైస్ లేకుండా వీళ్ళు బండ్లు ఇచ్చింటే బాగుండు. ఎందుకంటే మనం బ్యాటరీలు ప్రతిరోజు మార్చుకుంటాం కదా, మన దగ్గర ఫిక్స్డ్ పెట్టుకోము. సో ఛార్జింగ్ అయిపోతే మార్చుకుంటాం, మళ్ళీ తెచ్చుకుంటాం. అలా ఇచ్చింటే బాగుండు అనిపించింది. సో బ్యాస్ సిస్టమ్ ఇక్కడ కూడా అప్లై చేసింటే సో మేబీ ఒక 30,000 40,000 దాకా తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, అది జరగలేదు. సో వీళ్ళు ఏ స్ట్రాటజీతో ఇచ్చారో నాకు కూడా తెలియదు. బ్యాటరీ ఛార్జర్ ప్రైస్ కూడా లేదు దీంట్లో. ఇప్పుడు టాప్ ఎండ్ ఉంది కదా, స్మార్ట్ ఫీచర్స్ అన్నీ వస్తాయి, 7 inch టచ్ డిస్ప్లే అని చెప్పాయి కదా. ఇప్పుడు టాప్ ఎండ్ మోడల్ చూద్దాం. అదే స్మార్ట్ ఫీచర్స్ అన్నీ వస్తాయి, 7 inch డిస్ప్లేస్ అని చెప్పాం కదా. దాని ప్రైస్ వచ్చేసి ₹1,51,600, అంటే దగ్గర దగ్గర ₹34,600 ఎక్స్ట్రా అనమాట ఈ చిన్న చిన్న ఫీచర్స్కి. ఎలా పెడుతున్నారో ఏమో అర్థం కాలేదు ఫ్రెండ్స్, ఎక్కడ పోతుందో కష్టమే ఈ ప్రైజెస్తో. దీన్ని ఎవరు కొనొద్దండి. ఈ యాక్టివా QC1కి సంబంధించి టాప్ ఎండ్ అయితే దయచేసి ఎవరు కొనకండి. సో ఎవరైనా సరే హరీగా ఉంటాము, మాకు ఛార్జింగ్ టైం సరిపోదు అనుకున్న వాళ్ళు ఒకవేళ కొనాలనుకుంటే యాక్టివా రిలేటెడ్గా సో 1,17,000, 1,17,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది కదా, అది కొనండి. అది కూడా మీకు ఈ నియర్ బై హోండా స్వాపుల్ స్టేషన్స్ ఉన్నాయంటే కొనాలి, లేకుంటే కొనకండి, అది నా సజెషను. సో ఈ కాంపిటీషన్లో ఉండాలి అంటే ఈ ప్రైజెస్ అయితే 100% వర్కౌట్ అవ్వవు. ఎస్పెషల్లీ యాక్టివా QC1 అయితే ఇంకా ఊరికే జస్ట్ డిస్ప్లే లెక్క పెడతారు నాకు తెలిసి. ఒకప్పుడు హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చిందనేసి ఇలా చూపినికే సరిపోతాయి, కానీ కొన్నికైతే సరిపోవు. ఇంకా నేను హైదరాబాద్కి వెళ్ళి వీడియోస్ చేద్దాం ప్లాన్ చేసిన, ప్రైస్ తెలియకుందే. తెలిసింటే నాకు పెద్ద బొక్కయే చెప్తున్నా కదా. ఫ్యూచర్లో కర్నూలుకి వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని చేస్తాను డైరెక్ట్ వీడియో చూపినికే, అంతకుమించి ఇంకా దీని మీద అయితే రిస్క్ చేయను. సో ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయో
ఈ ప్రైజెస్‌తో వీళ్ళు కాంపిటీషన్‌లో ఉంటారా లేదా అనే విషయాన్ని మీరు మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.